సిగ్నల్ వేసుకుంటుంది, సిగ్నల్ కనిపించింది. ఓకే, కార్ వస్తున్నా సిగ్నల్ వేసుకుంటుంది. ఓహో అదే లెఫ్ట్కి వచ్చేస్తుందా? మొత్తం అదే మనం టచ్ చేయకూడదు. టచ్ చేయకూడదు. ఓకే, ఓకే, ఇక్కడ స్టీరింగ్ తిప్పినప్పుడు స్టీరింగ్ కలిసి చూపించుకోండి. ఓకే, In 1,000 feet, turn left onto East Squantum లెఫ్ట్ Street. తిరుగుద్దా? ఓకే, 1000 ఫీట్ తర్వాత. ఓకే, ఎరా స్మూత్ ఉంది బాగా డ్రైవింగ్, కొత్తది కదా, చాలా స్మూత్ ఉంది. టెస్లా డ్రైవ్ ఇక్కడి నుంచి లెఫ్ట్ తిరుగుతుంది అనమాట. చూద్దాం. వావ్, పర్సన్స్ కంటే అదే బాధ పడుద్ది బాబాయ్. ఓకే, Now turn left onto East Squantum Street. ఇక్కడ లైసెన్స్ ఉండాలి కదా, నేను ఇండియా పర్మిట్ తీసుకొచ్చాను అందుకే. ఫాలో చేయండి, నేను పక్కన ఉండాలి కానీ. ఓకే, ఒక డ్రైవర్ లైసెన్స్ హోల్డర్ పక్కన ఉండాలి. ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ పర్మిట్ తీసుకొని నీ తోలొచ్చు వెళ్ళి. ఓకే, చాలా మంది పిల్లలు అదే తెచ్చుకొని తోలుతారు, దాని మీద రిజిస్ట్రేషన్ చెప్తారు, ఏం కాదు. ఓకే, కొంచెం మీకు అలవాటు అయితే కార్ అలవాటు అవ్వాలి. కానీ నాకు ఇక్కడ రోడ్స్ తెలియవు కదా, రూల్స్ అండ్ రోడ్స్ తెలియాలి. ఇటు ఉండాలని తెలియాలి. అవునవును, అటు ఇండియా అంటే అలవాటు కదా, అలవాటు కదా, ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇప్పుడు డాడీ వాళ్ళు అంటే ఎక్కువ కారు తోలరు, మీరేమో పొద్దు కారు తోలుతా ఉంటారు. నేను నడుపుతా, మన కారు ఉంది కదా ఇండియాలో. అదే కేవీ లైసెన్స్ కూడా అన్నీ ఉన్నాయి. వెరీ నైస్, బ్యూటిఫుల్. చూడు వే ఎట్లుంది చూడు. అరే ఇక్కడ లేక్ ఉంది, పక్కనే. ఇది ఏ ఏరియా అంటారు? క్విన్సీ. ఏదో పెట్టే బాబాయ్, క్విన్సీ కదా, క్విన్సీ. చింతల్లో ఉంది, ఇందులో మోడ్స్ ఉంటాయి అన్నమాట. ఇది మెరీనా బే. స్పీడ్ లిమిట్ మెయింటైన్ మారుతుంది కదా, కొంచెం స్టాండర్డ్ పెడితే కొంచెం స్పీడ్ వెళ్ళుద్దా కొంచెం దానికంటే. ఓకే, గుడ్, నైస్. వెరీ నైస్. ఓ బ్యూటిఫుల్ ఉంది ఏరియా ఇది. ఇది బాగుంటుంది చూడు ఎంత బాగుందో. వెనక సూపర్ ఉంది. రైట్, సముద్రం దగ్గరికి వెళ్దాం. కొంచెం వేడా ఉందండి ఇది. In 500 feet, bear right onto Huckins Avenue. కొంచెం కొత్త చెప్పి స్లో అయింది. ఓకే, అక్కడ అంత దూరం నుంచి క్యాచ్ చేస్తా. అరే వా, బ్యూటిఫుల్. Now bear right onto Huckins Avenue. In 500 feet, turn right onto East Squantum Street. వా, నేను యాక్చువల్లీ టెస్లా కొంచెం యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా అని చెప్పి నేను కొంచెం భయపడుతున్నా, కానీ ఇప్పుడు లేదు. అని ఎక్కిన తర్వాత నాకు ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ ఇది అనుకుంటా. ఓకే, బ్రేక్ అయింది చూసా, ఆటోమేటిక్ స్టాప్ స్టాప్. అవుతుంది, అందుకే అది ఆటో స్టాప్ వేసుకొని. అరే ఆటోమేటిక్. వా, రైట్. In 500 feet, turn left onto తెలుగు Avenue. Yeah, take your time. What are you thinking? అడగండి. ఎక్కడికి వెళ్ళేది మనం ఇప్పుడు? మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం ఎక్కడికి వెళ్తున్నాము? టెస్లా. Hey Sal, can you recognize Telugu? Quimsi. ఓ నైస్. Yeah, I recognize Telugu and can chat in it too. ఓ, ఇప్పుడు అడగండి. మనం సముద్రం ఒడ్డునకి వెళ్ళాలి. నేను సముద్రం చూడాలని ఉంది నాకు. వెళ్దామా? అవును, వెళ్దాం. క్లిమ్సీలోని వాలస్టాన్ బీచ్ సముద్రం ఒడ్డున ఉంది. కేవలం 0.10 మైళ్ళ దూరం. ఓ, చాలా బాగుంటుంది అక్కడ. ప్లేస్ ఎలా ఉంటుంది? వాలస్టాన్ బీచ్ ఒక చాలా పొడవైన 3 మైళ్ళ శాండీ షోర్ లైన్. సముద్రంలోకి చూస్తూ వాకింగ్, బైక్ రైడ్స్ కి బాగా ఉంటుంది. రేటింగ్ 4.4. కానీ కొందరు రోడ్ శబ్దం, కొన్ని రాళ్ళు ఉన్నాయని అంటున్నారు. అయినా బోస్టాన్ ఏరియాలో మంచి బీచ్. నేను సముద్రంలో స్విమ్మింగ్ చేయొచ్చా? స్విమ్మింగ్ అనుమతించబడుతుంది, కానీ నీటి నాణ్యతను చెక్ చేయాలి. బ్యాక్టీరియా లెవెల్స్ కారణంగా కొన్నిసార్లు మూసివేస్తారు. M1926 నుంచి డాష్ బోర్డ్ చూడు.
లేదా క్విన్సీ హెల్త్ డిపార్ట్మెంట్ సైట్ చెక్ చేయి. ఇప్పుడు సీజన్ స్టార్ట్ కావడం కాబట్టి రిస్క్ ఉండొచ్చు. ఏ టైంలో స్విమ్మింగ్ చేస్తే బెస్ట్? లైఫ్ గార్డులు ఉన్నప్పుడు మే చివరి నుంచి సెప్టెంబర్ వరకు వీక్లీ వాకర్ టెస్టింగ్ ఉంటుంది. ఫ్లాగ్స్ చూడు. బ్లూ అంటే సేఫ్. ఉదయం లేదా మధ్యాహ్నం బెస్ట్. హీట్ వేవ్స్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది కాబట్టి డాష్ బోర్డ్ చెక్ చేయి. క్విన్సీలో ఇంకా నేనేమి చూడొచ్చు? బీచ్లో వాకింగ్, జాగింగ్, సన్ బాతింగ్, పిక్నిక్స్ చేయొచ్చు. టోనీస్ క్లామ్ షాప్లో సీ ఫుడ్ తినొచ్చు. సమీపంలో మారినా బే, అడామ్స్ నేషనల్ హిస్టారికల్ పార్క్, యుఎస్ఎస్ సాలెం మ్యూజియం చూడొచ్చు. వెరీ గుడ్, చాలా థ్యాంక్స్ ఫర్ గుడ్ ఇన్ఫర్మేషన్. మీకు ఇష్టపడిందంటే సంతోషం. ఏమైనా మరిన్ని డీటెయిల్స్ కావాలా? చాలు, రేపు అడుగుతాను. అందుబాటులో ఉంటావు కదా? అవును, ఎప్పుడైనా అందుబాటులో ఉంటాను. రేపు చూద్దాం. బాయ్. ఓకే. ఎమర్జెన్సీ కదా, లైట్లు వేసి పక్కకి తీసేసింది చూసారా? ఆహా, పోలీస్ కార్ వచ్చినప్పుడు పక్కకి తీసేస్తుంది అనమాట. అది ఎమర్జెన్సీ కదా. అది అంబులెన్సా పోలీసా? అంబులెన్సే. వాడు ఎమర్జెన్సీలో వెళ్తున్నాడు. అందుకే లైట్లు మామూలుగా లైట్లు వేసి వెళ్తుందంటే వాడు ఎమర్జెన్సీ ఏదో పని మీద వెళ్తుండు. ఓకే, అందుకే ఇది పక్క ఆపేస్తే ఆటోమేటిక్ గా. పోలీస్ ఆర్ అంబులెన్స్? అంబులెన్స్, ఫైర్. అది ఫైర్ వస్తుంది, బహుశా ఆపొచ్చా లేదా? ఫైర్ కాదా ఇది? ఓకే, ఫాల్ ట్యాంకర్, మిల్క్ ట్యాంకర్ అనుకుంటే. దానికి సైరన్ వినపడాలి బాబాయ్, సెన్సార్. ఓకే. సైరన్ కానీ ఓకే, లైట్లు కానీ వినపడితే. నైస్. చాలా బాగుంది. టెస్లా మీద ఒక అభిప్రాయం ఉండేది నాకు, ఇప్పుడు చాలా బాగుంది. ఏదో యాక్సిడెంట్లు అవుతున్నాయని, డబ్బా కార్ అని, అది ఇదని ఏదో మీమ్స్ పెడతా ఉంటారు యూట్యూబ్లో. కాదు, స్వయంగా నేను చూశాను. టెస్లా ఈజ్ వెరీ గుడ్. ఇప్పుడు అది వస్తుంది కదా, ఎక్సలెంట్. ఇప్పుడు చూసి ఇప్పుడు అది అంటే ముందు కారు ఉంటే అది రికగ్నైజ్ చేయదు, ఇప్పుడు ఓకే చేస్తుంది. అక్కడ కార్ వస్తుంది చూడండి, అక్కడ పోలీస్ కార్ వస్తుంది. ఒకసారి చూద్దాం మనం, ఆగుతుందా లేదా. అది పక్కకి ఆగిపోయింది చూసారా? వెరీ గుడ్. బ్రేక్ చేసేసుకుంది. అంబులెన్స్ వస్తుంది. ఇవన్నీ అయిపోయినాయి కూడా, అంబులెన్స్ రాగానే ఆటోమేటిక్గా టెస్లా పక్కకు వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి. వెరీ గుడ్, వెరీ నైస్. ఈ టెక్నాలజీ అందుకోవాలంటే ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది మనకి. అయినా వచ్చేసాయి మనకు కూడా, వచ్చేసింది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది అంతా టెక్నాలజీ. వచ్చేస్తున్నాము. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా వెదర్ అంతా. క్విన్సీలో, బోస్టన్ సిటీ క్విన్సీ, అద్భుతంగా ఉంది ఏరియా. ఏ కార్లు ఉంటాయి? అమెరికన్ మేడే బాబా. అమెరికన్ మేడా? షెవర్లెట్, డాజ్, ఫోర్డ్. ఓకే, ఎక్కువ కదా. టయోటా, హోండా కూడా బాగా వాడతారు. చాలా బాగా వాడతారు. ఎక్కువ కాస్ట్లీ లింకన్ అమెరికా కార్ అంతే. ఇంకా అది మోడల్ బట్ లింకన్ ఎక్స్పెన్సివ్. లింకన్ బాగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కొంచెం 70,000-80,000. ఎక్కువ షెవర్లెట్ వాడతారు కదా ఇక్కడ. షెవీ అమెరికన్ మేడే బాగా. పోలీసులు కూడా షెవీ. పోలీసులు ఎక్కువ షెవర్లెట్ వాడు. నేను చూశాను ఇక్కడ మిషిగన్లో, చికాగోలో. ఫోర్డ్ బాగా ఎక్కువ. ఫోర్డ్ ట్రక్కులు. ఓకే, నెక్స్ట్ జీప్ బాగా వాడతారు. జీప్ కూడా. జీప్ అమెరికన్ మేడే. ఓకే, జీప్ యుఎస్ఏ కంపెనీ. ఓకే, అమెరికన్ మేడే. బ్యూటిఫుల్ వెదర్. తీసుకెళ్తుంది మన ఇల్లు. అది పెట్టావా? మన ఇల్లు ఇదేనా? మన ఇల్లు ఇది. ఓకే, ఇంటికి తీసుకెళ్తే చూద్దాం ఎట్లా తీసుకెళ్తా. ఓకే, ఇక్కడ తిరుగుతుంది మరి. యూటర్న్ తీసుకుంటుంది. యూటర్న్ తీసుకుంటుందా? Now turn left onto Commander John Shea Boulevard. Yeah, beautiful. పాటలు చూసారా? అంటే హార్న్ కొట్టంగానే అది రికగ్నైజ్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఒకవేళ రికగ్నైజ్డ్ కాకపోతే అది ట్రైన్ వెళ్తుంది చూడండి, లోకల్ ట్రైన్.
బేసిక్ గా ఫస్ట్ వాడే వెళ్ళాలి. ఓకే. వాడు ట్రక్ తిరగటానికి కుదరదు కదా. సో వాడు వెళ్ళమన్నాడు మనల్ని వెళ్ళమంటానికి హార్న్ కొట్టాడు. ఒక హ్యూమన్ అయితే మనం చూస్తాం కాబట్టి వెళ్తాం. యా, ఇది ఏంది లైట్ సిగ్నల్ కానీ కొంచెం ఒక టైం గ్యాప్ ఉంటుంది, అది తీసుకుంది. ఓకే, ఇచ్చారు. టైం గ్యాప్ ఇచ్చి ఆగితే హార్న్ కొట్టి వెళ్ళిపోమన్నాడు. అప్పుడు రికగ్నైజ్ చేసి వెళ్ళిపోయింది. ఓ గ్రేట్, ఆల్ రికగ్నైజ్. ఏ టెస్లా కార్ మోడల్ ఏంటిది? మోడల్ 3. ఎక్సలెంట్, సూపర్. Now stay straight to take the Quincy Shore Drive ramp. వావ్. In 500 feet, your destination will be on the right. ఓ మళ్ళీ ఆగుతుంది. రైట్, ఇది చూసుకుంటుంది. ఇదే పార్క్ చేసి అద్భుతంగా ఉంది. Now your destination is on the right. రైట్, ఇది మన ఇల్లు వచ్చేసింది. ఓకే, రివర్స్ లో చేసుకుంటుందా? ఓ గ్రేట్. పార్క్ చేయాలి అంటే కార్ ఉందని చెప్పి. ఓకే ఓకే ఓకే, ఎక్సలెంట్. ఇది టెస్లా రివ్యూ. ఎక్సలెంట్ ఉంది. మోడల్ 3 టెస్లా ఆటోమేటిక్ డ్రైవ్, ఏఐ సాఫ్ట్వేర్తో నడుస్తుంది. ఇది టెస్లా కార్ తీసుకోండి ఎవరైనా కావాలంటే. బాయ్.